రైట్ సార్, నేను విష్ణు నాగిరెడ్డి. ముందుగా అజ్ఞాతవాసి టీజర్ ప్రేక్షకులంతా అభిమానులంతా ఎప్పుడెప్పుడు ఆయన ఎదురు చూస్తున్న పవన్ కళ్యాణ్ గారి అజ్ఞాతవాసి టీజర్ రిలీజ్ అయింది. సో అభిమానులంతా చాలా ఖుషిగా ఉన్నారు, పండుగ చేసుకుంటున్నారు ఈ విషయం మీద. సో చూస్తున్నాం ఫేస్బుక్ అంతా, యూట్యూబ్ లో కానీ అంతా మోత మోగిపోతుంది. అభిమానులు చాలా ఖుషిగా ఉన్నారు ఈ విషయంలో. సో వెరీ గుడ్ అండి. సో టీజర్ కూడా చాలా కలర్ఫుల్ గా పవన్ కళ్యాణ్ గారు కామెడీ సీన్స్ కానీ 1-2 చూపించారు. చాలా సూపర్బ్ గా ఉన్నాయి. ఎప్పుడెప్పుడు మూవీ వస్తుందా అని ఆతృతగా ఉంది ఈవెన్ నాకు కూడా. సరే, అది వదిలేస్తే కొన్ని వెబ్సైట్స్ లో వాళ్ళు ఆల్రెడీ స్టార్ట్ చేస్తారండి, పవన్ కళ్యాణ్ గారి టీజర్ చూడకండి, పవన్ కళ్యాణ్ గారి సినిమా చూడకండి. ఇవన్నీ నేను చూశాను ఫేస్బుక్ లో. సో అవన్నీ మరి వాళ్ళ విజ్ఞతగా నేను వదిలేస్తున్నాను. కానీ వాళ్ళు ఏమంటారంటే, అసలు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి మాకు కానీ మా వాళ్ళకి కానీ పోటీ కాదు, మాకు కేవలం అధికార పక్షం మాత్రమే పోటీ. ఈ పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి అసలు మాకు పోటీయే కాదు, మా దరిదాపులో లేడు అని చెప్పుకునే మీరు ఎందుకు పవన్ కళ్యాణ్ గారి టీజర్ వచ్చినా, పవన్ కళ్యాణ్ గారు ఒక మాట అన్నా, పవన్ కళ్యాణ్ గారి సినిమా వస్తున్నా ఎందుకు మీకు చెడ్డీలు తడిచిపోతున్నాయి? చెడ్డీలు ప్యాంట్లు ఎందుకు తడిచిపోతున్నాయో మాకు అర్థం కాదు సార్. మేము మీలాగా 10 మందిని కొట్టలేము, 10 మందిని తిట్టలేము. మా దగ్గర డబ్బులు లేవు, మా దగ్గర మీడియా లేదు, ఛానల్స్ లేవు, పెయిడ్ సోషల్ మీడియా ఆర్టిస్టులు లేరు. మాకు ఉందల్లా పవన్ కళ్యాణ్ గారి మీద కేవలం అభిమానం, ప్రేమ ఉన్నాయి. ఆయనకి అండగా నిలబడగలం అంతే. అంతకుమించి మేము మనుషులను చంపేయటం, నరికేయటం ఇలాంటి దారుణమైన వ్యాఖ్యలు కూడా మేము చేయమండి. ఒక పద్ధతిగా, ఒక సంస్కారంగా వెళ్ళాలనుకుంటున్నాం. 100% అలా వెళ్ళటానికి అందరం కూడా ట్రై చేస్తాం. అపార్ట్ సరే ఏంటి, ఇంకొక మీడియాలో అయితే మీడియా దానికి సంబంధించిన పేపర్ కానీ, దానికి సంబంధించిన వెబ్సైట్లో కానీ ఎక్కడ కూడా అజ్ఞాతవాసి టీజర్ దీని గురించి కానీ ఎక్కడా లేదండి. ఏం పేపరా? చెప్పను బ్రదర్, పేపర్ ఏంటనేది నేను చెప్పను. రైట్, వదిలేద్దాం. సరే, అజ్ఞాతవాసి గురించి ఎప్పుడెప్పుడు అనుకున్నది వచ్చింది, ఎంజాయ్ చేసాం, అయిపోయిందండి. సో ఇక నెక్స్ట్ ఇంకో టాపిక్ ఏంటంటే, రీసెంట్ గా ఒక మీడియా ఛానల్లో ప్రొఫెసర్ కె నాగేశ్వర్ గారు ఇంటర్వ్యూ ఇస్తూ కొన్ని మాటలు అన్నారండి. సో ఆయన అన్న మాటలకి నేను విశ్లేషణ చేయదలుచుకున్నాను, అంటే ఆయనకి ఆన్సర్ చెప్పదలుచుకున్నాను. ఏంటంటే, ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు అంటే నాకు చాలా రెస్పెక్ట్ ఉంది. ఆయన ఈవెన్ ఇప్పుడు కూడా రీసెంట్ గా కూడా ఆల్రెడీ ఉన్న పొలిటికల్ పార్టీ అభ్యర్థులను కూడా కాదని ఆయన్ని ప్రజలు గెలిపించారు, ఆ గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ లో కూడా. సో ఆయనకి ఒక మంచి పేరు ఉంది, మంచి మాటగారి, బాగా మాట్లాడగలరు, అన్ని చేయగలరు. రైట్, వెరీ గుడ్. ఆయన అంటే నాకు చాలా రెస్పెక్ట్ ఉంది. సో ఈ రెస్పెక్ట్ తోనే నేను ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు కొన్ని క్వశ్చన్లు పవన్ కళ్యాణ్ గారిని అడిగారు. సో ఆ క్వశ్చన్ల గురించి నేను చెప్పదలుచుకున్నాను. ఒకటేంటంటే, మొట్టమొదటిగా ఈఎంఐ పాలిటిక్స్ చేస్తున్నాడు పవన్ కళ్యాణ్. బ్యాంక్ ఇన్స్టాల్మెంట్స్ లాగా అప్పుడప్పుడు వచ్చి ఇన్స్టాల్మెంట్స్ పద్ధతిలో వచ్చి వెళ్తున్నారు అన్నారు. ఇది నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. ప్రొఫెసర్ నాగేశ్వర లాంటి గొప్ప వ్యక్తులు, మేధావులు ఇలాంటి పదజాలం వాడటం అనేది ఫస్ట్ కరెక్ట్ కాదు. తీవ్రంగా ఖండించాలి దీన్ని. ఎందుకంటే సార్, 2014 ఎలక్షన్స్ ముందు పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టిన మాట వాస్తవం. అసలు ఆ పార్టీ రిజిస్ట్రేషన్ కూడా జరగలేదు, అది మీకు కూడా తెలుసు. అప్పుడు 2014 ఎలక్షన్స్ ముందు జరగలేదు. ఆయన ఒక కొత్త రాష్ట్రం కాబట్టి ఎక్స్పీరియన్స్ ఉన్న క్యాండిడేట్ కి మద్దతు ఇస్తే బాగుంటది అనేసి చంద్రబాబు నాయుడు గారు మద్దతు ఇచ్చారు తప్పించి ఆయన వైపు ప్రచారం చేశారు. కానీ ఆయన అభ్యర్థులు కానీ ఆయన కానీ అక్కడ పోటీ చేసింది లేదు. ఆయనకు ఒక ఎమ్మెల్యే లేరు, ఒక ఎంపీ లేరు, కనీసం వార్డు మెంబర్ కూడా పవన్ కళ్యాణ్ కి లేరు. ఆ విషయం మీకు తెలుసు. అలాగే జగన్మోహన్ రెడ్డి గారి పార్టీకి సంబంధించి వైఎస్ షర్మిల గారు ప్రచారం చేశారు, వైఎస్ విజయమ్మ గారు ప్రచారం చేశారు. అఫ్ కోర్స్ ఆమె పోటీ కూడా చేశారు అనుకోండి. ఇంతమంది చేశారు. వాళ్ళలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా వచ్చి ప్రచారం చేశారు. అవును, ప్రశ్నిస్తా అన్నారండి. పార్టీ పెట్టిన తర్వాత, అంటే 2000 ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత స్పెషల్ స్టేటస్ మీద ఆయన 3-4 సభలు పెట్టి ప్రశ్నించలేదా, అడగలేదా? అదే రైట్, మీరు అన్నట్టు అప్పుడప్పుడు వెళ్ళి అడగలేదా? ఎందుకంటే అతను ఫుల్ టైం పొలిటీషియన్ గా లేరు ఇప్పుడు ప్రెసెంట్. ఆయనకి అసలు కింద సమన్వయ, అంటే సంస్థాగత నిర్మాణం కూడా పూర్తి కాలేదు. మంచి లీడర్లు, అంటే ఇంకా లీడర్ల సెలక్షన్ కూడా అవుతా ఉంది. ఏమి జరగకముందే మీరు ఇది చేయండి, అది చేయండి, మీరు ఇలా చేస్తున్నారు, అలా చేస్తున్నారు అనేది ఎంతవరకు కరెక్ట్ అండి? ఈఎంఐ పాలిటిక్స్ అంటారు. రైట్, ఆయన రానివ్వండి. రేపు 2019 ఎలక్షన్స్ లో పోటీ చేస్తా అంటున్నారు కదా, చూద్దాం. వచ్చి పోటీ చేసిన తర్వాత ఆయన లేకుండా ఆయన వెళ్ళి ఇలాగే సినిమాలు చేసుకుంటూ, షూటింగ్ చేసుకుంటూ అప్పుడప్పుడు వచ్చి వెళ్తే డెఫినెట్లీ యూ కెన్ క్వశ్చన్. మీరు క్వశ్చన్ చేయండి, యూ కెన్ క్వశ్చన్ హిమ్ దట్ టైం. అంతేగాని ఇప్పుడే మీరు అసలు ఎమ్మెల్యేలు లేరు, ఎంపీలు లేరు, వార్డు మెంబర్స్ లేరు, ఎవరు లేరు, కనీసం సంస్థాగత నిర్మాణం లేదు, పార్టీ ఆఫీసులు లేవు, ఎక్కడ క్యాడర్ కూడా ఇంకా బిల్డ్ అవ్వలేదు, ఆ సంస్థాగత నిర్మాణంలో ఉన్న పార్టీనే మీరు రావట్లేదు, ఫుల్ టైం లేడు, క్వశ్చన్ చేయట్లేదు.
చేస్తారు సార్. గివ్ సమ్ టైం ఇవ్వండి అతనికి. టైం ఏమి ఇవ్వకుండా మీరు ఈఎంఐ పాలిటిక్స్ అనేది మీలాంటి వ్యక్తుల నోటి నుంచి రాకూడదు. నార్మల్ చాలా మంది మాట్లాడుతున్నారండి. ఐ డోంట్ వాంట్ టు రిప్లై, అంటే వాళ్ళందరికీ నేను ఆన్సర్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు అంటే ఐ రెస్పెక్ట్ హిమ్. సో దట్స్ వాట్ నేను మీకు మీ క్వశ్చన్స్ కి నేను రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడుతున్నాను. సో వీటిల్లో దయచేసి అలాంటి మాటలు మీరు మాట్లాడకూడదు. అలాగే పవన్ కళ్యాణ్ గారు పొలిటికల్ లాబీయిస్ట్ గా పనిచేస్తున్నారు. అంటే అప్పుడప్పుడు వచ్చి చంద్రబాబు నాయుడు గారితో కూర్చొని కొన్ని సమస్యలను సాధించి అలా చేస్తున్నారు అనేది. ఎస్ సార్, అది పొలిటికల్ లాబీయిస్ట్ అనే పదం మీరు వాడడం అవసరం లేదండి. అక్కడ పదం కరెక్ట్ కాదు, కానీ అట్లీస్ట్ కొన్నైనా సాల్వ్ చేయగలుగుతున్నారు. కంప్లీట్ అధికార పక్షం తిడుతూ పోతే, జస్ట్ లైక్ వైసీపీ వాళ్ళలాగే తిడుతూ పోతే, అన్ని మంచి చేసినా తిట్టి చెడు చేసినా తిడుతూ పోతే ఒకటి కూడా చేయరండి. కనీసం జరగాల్సిన కొన్ని మంచి పనులు కూడా జరగవు. ఇది వాస్తవం కాదంటారా ప్రొఫెసర్ నాగేశ్వర గారు? ఎస్, మీరు అన్నారు ఒక మాట, పవన్ కళ్యాణ్ ఆయన స్టైల్ ఆఫ్ పాలిటిక్స్ అనుకుంటున్నాడు ఇది, అంతేగాని చంద్రబాబు ఇంకా అస్మదీయుడు అనుకుని ఆయన్ని పవన్ కళ్యాణ్ కి అడిగిన కొన్ని పనులైనా చేయగలుగుతున్నాడు. అదే వైసీపీ వాళ్ళు వెళ్తే చేస్తారని. ఎస్ సార్, నేను మీ వాదంతో ఏకీభవిస్తున్నాను. వైసీపీ వాళ్ళు వెళ్తే చేయరండి 100%. పవన్ కళ్యాణ్ గారు సపోర్ట్ చేశారు కాబట్టి చేస్తున్నారు. ఇట్ డజంట్ మీన్ అది పొలిటికల్ లాబీయిస్ట్ కాదండి. అది ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు కంప్లీట్ గా తిడుతూ పోతే కనీసం చేసే కొన్ని మంచి పనులు కూడా చేయరు. అలా అని విమర్శించకుండా ఏమి లేరండి. విమర్శించాల్సిన టైంలో బాగానే విమర్శించారు. పోలవరం మీద విమర్శించారు, రైతు రుణమాఫీ మీద విమర్శించారు, కాపు రిజర్వేషన్ మీద విమర్శించారు, అలాగే స్పెషల్ స్టేటస్ మీద విమర్శించారు. ఇన్ని విమర్శలు చేసినా మీకు ఎక్కడ కనిపించలేదు. అంటే విమర్శలు అంటే డైరెక్ట్ గా వెళ్ళి ఫైట్ చేయాలి. ఇప్పుడు సార్ అసెంబ్లీలో 60 మంది ఎమ్మెల్యేలు పైన ఉన్న వాళ్ళు అసెంబ్లీలో ఫైట్ చేయకుండా ఇలా యాత్రలు అని చెప్పి వెళ్తుంటే మీరు వాళ్ళనేమనకుండా ఏ ఎమ్మెల్యే లేని క్యాండిడేట్ ని పట్టుకొని మీరు ఇలా క్వశ్చన్ చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్ అనేది మీరు ఆలోచించుకోవాలి. ఇంకా రాలేదు, రానివ్వండి సార్. దేనికైనా సరే మీరు ఎనిమీస్ ఎవరు ఫ్రెండ్స్ ఎవరో తెలుసుకోండి. అసలు మీరు ఎవరితో వెళ్తున్నారు, సింగిల్ గా వెళ్తున్నారా, ఎనిమీస్ ఎవరు, అవన్నీ లేకుండా మీ క్లారిటీ మీకే లేకుండా మీరు ఎలా మాట్లాడతారా అంటున్నారు ప్రొఫెసర్ నాగేశ్వర గారు. అది ఎట్లా అండి? సో తను చెప్పారు క్లియర్ గా, అసలు నా బలం ఏంటో నాకు తెలియాలి, నేను ముందు సంస్థాగత నిర్మాణం జరగాలి, ప్రజల్లోకి వెళ్ళాలి, ప్రజల్లోకి వెళ్ళి నేను అన్ని నియోజకవర్గాలు తిరగాలి, సో దట్ నా బలం ఏంటో నాకు తెలుస్తుంది. నా బలం తెలిసినాక నేను సింగిల్ గా వెళ్ళాలా, ఏదన్నా వేరే పార్టీ ఏదైనా పొత్తు పెట్టుకుని వెళ్ళాలా అనేది ఐ కెన్ డిసైడ్ లేటర్ అని క్లియర్ గా చెప్పినా కూడా మీరు ఎనిమిస్ ఎవరో చెప్పాలి, ఇప్పుడే చెప్పాలి, అన్ని కరెక్ట్ కాదు కదండి. శత్రువులు ఎవరు, మిత్రులు ఎవరండి, అవన్నీ కరెక్ట్ కాదు కదా. ఎనిమీస్ ఎవరుంటారండి? రాజకీయంగా మాత్రమే అక్కడ వైరుధ్యం ఉంది. శత్రువులు ఎవరుండరు సార్. ఎవరితో వెళ్తున్నారనేది ఇప్పుడే ఎలా డిసైడ్ చేస్తారు పవన్ కళ్యాణ్ గారు? లెట్ హిమ్ డిసైడ్. టైం ఇవ్వండి కొంత ఆయనకి. టైం ఇవ్వకుండా వచ్చి రాకముందే దూకుడు వ్యవహారాలు చూస్తున్నారు కదా. పార్టీ ఆఫీస్ కోసం ఒక స్థలం తీసుకుంటే ఆ స్థలాన్ని కావాలని దురుద్దేశంతో రాజకీయం చేయాలని చూస్తున్నారు. ఏం చేస్తారు ఆయన? ఒక మనిషి, డబ్బుందా, మీడియా ఛానళ్ళు ఉన్నాయా, లేదా పొలిటికల్ లాబింగ్ చేసే పర్సనా? మీకు తెలీదా నాగేశ్వర్ గారు ఆయన గురించి? మీరు మంచి మాట్లాడుతూనే కొన్ని ఇలా మాట్లాడటం అనేది విచారకరం. సరే, అవి మీరు ఇంకోటి అంటున్నారు ఏంటంటే టీడీపీతో టీం ఏగా ఉంటారా, టీం బిగా ఉంటారా, టీం సిగా ఉంటారా? టీం ఏలు, టీం బిలు, టీం సీలు ఏంటి సార్? టీడీపీతో ఎక్కడున్నారు? పోయినసారి పోటీ చేశారా? టీం బి కాదు, టీం సి కాదు, ఎక్కడ టీంలో లేరు. ఆయన టీంలో ఇది జస్ట్ కలిసి ఆయన వైపు ప్రచారం చేశారు కానీ డజంట్ మీన్ ఆయన టీం కాదండి. ఆయన బీజేపీ ఉండొచ్చేమో, ఇంకొకళ్ళు ఉండొచ్చేమో, చెప్పలేం కదా. పొలిటికల్ గా ఏం జరుగుతుంది లాస్ట్ మినిట్ వరకు ఎవరికి ఏమీ తెలియదండి. అప్పుడున్న దీన్ని బట్టి, అప్పుడున్న క్యాల్కులేషన్స్ బట్టి ఆయనకి ఒకవేళ నీడ్ ఉంటే పక్క పార్టీలతో కలుస్తారేమో, లేదా పక్క పార్టీలకి ఏదైనా నీడ్ ఉంటే ఆయనతో వచ్చి కలుస్తారేమో. సో లేటర్ మనకు ఒక టైం ఫ్రేమ్, అంటే 2018 తర్వాత ఒక టైం ఫ్రేమ్ లో మనం ఏదన్నా డిసైడ్ చేయగలం. కానీ ముందే ఇప్పుడే డిసైడ్ చేసేయండి అంటే అది అసలు ముందే చెప్పాల్సిన అవసరం ఏముందండి? అసలు పీకే లెక్క ఏంటి అని అడుగుతున్నారు. ఆయన లెక్క ఏంటి? ఆయన లెక్క అసలు మీ అందరికి చెప్పాల్సిన అవసరం ఉందా అండి? ఇట్లా వచ్చి నేను ఇది చేస్తున్నాను మీ అందరికి చెప్పాల్సిన అవసరం ఏంటి? ప్రజలకు చెప్తారండి, ప్రజలకు చెప్తారు నేనేం చేయబోతున్నాను ఏంటని క్లియర్ గా చెప్తున్నారు కదా. డబ్బు ధనదాహం లేని రాజకీయాలు చేయాలి, మంచి రాజకీయం చేయాలి, కుల రహిత రాజకీయం చేయాలి అని ఇలాంటివి అన్ని చెప్తున్నప్పుడు మీరు పీకే లెక్క ఏంటని మీకు చెప్పాల్సిన అవసరం ఏంటి? ఈవెన్ దో యువర్ ప్రొఫెసర్ కె నాగేశ్వర్, ఐ రెస్పెక్ట్ యూ అలాట్ ఇన్ పర్సన్, మీరంటే నాకు చాలా గౌరవం ఉంది సార్. అయినా కూడా మీ అందరికి వచ్చి చెప్పాల్సిన అవసరం ఏంది? మీడియా ముఖంగా వచ్చి చెప్పాల్సిన అవసరం ఏంది? ప్రజలకి చెప్తారండి టైం వచ్చినప్పుడు. సో అన్ని రివీల్ చేస్తారు వెన్ టైం కమ్స్, అంతేగాని మీరు ఇప్పుడే చెప్పేయండి అన్ని అంటే ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదండి. ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు. ప్రజలకి చెప్తారండి, ప్రజలకు ఆన్సర్ చెప్తారు. ఏదైనా కానీ ఎక్కడ ఏం జరుగుతుంది, ఏంటి, ఏం చేయాలి మనం అనే దాని మీద 100% ఆయనకు క్లియర్ కట్
ఇది ఉంది. సో 100% చెప్పగలరండి ప్రజలకి. అలాగే సీఎం అవను నేను, ఇదేమన్నా క్రికెట్ తో కంపేర్ చేస్తున్నారు, సీఎం అవసరం లేదు, ప్రతిపక్షంలో ఉండవచ్చు, ఇక్కడైనా ఉండొచ్చు, నాకు అధికారం అవసరం లేదు, చేస్తానంటే తీసుకెళ్లి క్రికెట్ తో కంపేర్ చేస్తున్నారు. క్రికెట్ ఏంటండి? క్రికెట్ బౌలింగ్ చేస్తాను కానీ వికెట్ వద్దు, ఎమ్మెల్యేగా పోటీ చేస్తాను కానీ నాకు ఎమ్మెల్యే వద్దు, అన్నీ కూడా చెప్పమనండి అంటారు. అసలు ఏంటి సార్ మీ క్వశ్చన్ ఏంటి, మీ బాధ ఏంటి? అధికారంలో ఉంటేనే అన్ని చేయాలా అన్నదే కాదండి. ఆయన ఉద్దేశం ఏంటో మీకు అర్థం కావట్లేదా సార్? అక్కడ 4-5 పార్టీలు పోటీ చేస్తాయి, అధికారం ఒక్కరికే వస్తుంది అంటే మిగతా వాళ్ళందరూ ఖాళీగా చేతులు ముడుచుకొని కూర్చోవాలా అండి? సో ఆయన చెప్తుంది ఏంటి, అధికారం వస్తే ఓకే, అధికారం రాకపోతే అధికారంతో కాదు, మనం అధికారం కోసం రాజకీయాలు చేయకూడదు, క్వశ్చన్ చేయాలి. రాజకీయాల్లో ఉండి ఫుల్ టైమ్ గా ఉన్నప్పుడు క్వశ్చన్ చేయాలి. అంటే ఇప్పుడు అధికార పక్షం ఒకటే ఉంటది, వాళ్ళని తీవ్రంగా క్వశ్చన్ చేసినప్పుడు వాళ్ళు భయపడతారు. అమ్మో వీళ్ళు కూడా నిజాయితీగా ఉండే వాళ్ళు కూడా క్వశ్చన్ చేస్తున్నారు, రేపు వీళ్ళు క్వశ్చన్ చేస్తే ప్రజల్లోకి వెళ్తుంది, మనం మళ్ళీ నెక్స్ట్ టైం ఎలక్షన్స్ లో గెలవము, ఓడిపోతాం, కాబట్టి మనం జాగ్రత్తగా చేయాలి. అంటే మన ప్రతిపక్షంలో ఉన్నా కూడా అధికార పక్షాన్ని పోయించి చేయించచ్చండి. సో ఆ ఉద్దేశంలో ఆయన చెప్తూ ఉంటే మీరేమో మీ ఇష్టం వచ్చినట్టుగా ఇలాంటి మాటలు మీలాంటి వ్యక్తులు అంటాం అనేది నిజంగా ఎలా చెప్పాలనేది కూడా నాకు తెలియదు. ప్రొఫెసర్ కె నాగేశ్వర్ గారు, మీరంటే ప్రజల్లో చాలా రెస్పెక్ట్ ఉన్న వ్యక్తులు, మీరు కూడా ఇలా టీవీల ముందుకు వచ్చేసి ఇలా మాట్లాడటం అనేది కరెక్ట్ కాదు నాగేశ్వర్ గారు. సో సీఎం అవ్వాల్సిన అవసరం లేదండి. ఒక నిజాయితీ పరుడు ధైర్యం ఉన్న మనిషి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే 100% వర్కౌట్ అవుతుంది, ప్రభుత్వం మెడలోంచి పని చేయించవచ్చు. ఆ వేలో వెళ్ళాలి గాని ఎవరికే సీఎం అయిపోతాను, నేను సీఎం అయితేనే చేస్తాను, ప్రజలకి ఈ రోజున బాధలు ఉన్నాయని సీఎం అయితేనే చేస్తాను. సీఎం అయితే అధికార పక్షం ఉంటే చాలా చేయొచ్చు, కరెక్టే మీరు చెప్పింది. రాకపోతే సీఎం అయితే ఓకే, అవ్వకపోతే సో రెండోది కూడా చూడాలి కదా సార్. ఒకటే చూసి మనం వెళ్తామా ముందుకే? సెకండ్ది కూడా చూడండి. పవన్ కళ్యాణ్ గారు అజెండా ఏంటి, పవన్ కళ్యాణ్ గారు లెక్క ఏంటి అనేది కరెక్ట్ కాదు సార్. క్లియర్ గా చెప్తున్నారు ఆయన. అందరికి మీ అందరి దగ్గరికి వచ్చి నా లెక్క ఇది అని చెప్పాల్సిన అవసరం పవన్ కళ్యాణ్ గారికి లేదు. 100 కోట్ల ఆస్తి, మంచి మూవీస్, లగ్జూరియస్ లైఫ్ అన్ని వదిలేసుకొని, డబ్బులు అన్ని వదిలేసుకొని పాలిటిక్స్ లోకి వస్తుంటే పచ్చకామెరలోకి లోకమంతా పచ్చ కనిపించినట్టు మనం అవినీతి పరులమని లోకమంతా అవినీతి పరులు, పవన్ కళ్యాణ్ కూడా డబ్బులు తీసుకునే వ్యక్తి అనేసి ఇలాంటి మాటలు మాట్లాడటం ఎంతవరకు మీకు కరెక్ట్ అనేది మీరు ఆలోచించుకోండి. మీ అందరికి వచ్చి సమాధానం చెప్పాల్సిన అవసరం పవన్ కళ్యాణ్ గారికి లేదు. అండ్ టైం కమ్స్ హీ విల్ రివీల్ ఎవ్రీథింగ్. టైం రానివ్వండి, అన్ని చెప్తారు. ఆయన ఎవరికి భయపడాడు సార్. లగ్జూరియస్ లైఫ్ ఉంది ఆయనకి, అన్ని వదిలేసుకొని ప్రజల కోసం వస్తున్నాడు, మన కోసం వస్తున్నారు. వచ్చినప్పుడు చేత అయితే నిలబడండి, లేదా విమర్శలు ఆపుకోండి, కామ్గా కూర్చోండి. ఎందుకండి ఏదో మనందరం శత్రువుల్లాగా ఫీల్ అయిపోతారు ఒక్కొక్కళ్ళు. మేము శత్రువులమా? ఇట్స్ పొలిటికల్ వార్, పొలిటికల్ ఫైట్ అంతే. ఈ టైం అయిపోయినాక 2019 అయిపోయినాక నేను చెప్పాను కదండి, నిన్న కూడా లంచ్కి నా ఫ్రెండ్స్తో కలిసి వెళ్ళాను. దేర్ ఆల్ ఫ్రమ్ వైసీపీ పార్టీ, టీడీపీ పార్టీ వాళ్ళు ఉన్నారు. అందరం కలిసి వెళ్తాం, మేము కలిసి వెళ్తాం, నవ్వుకుంటాం, జస్ట్ లైక్ బెస్ట్ ఫ్రెండ్స్, ఎప్పటికీ అలాగే ఉంటాం. పొలిటికల్ వార్ అండి ఇది. డజంట్ మీన్ మన మధ్య యుద్ధం కాదు. ఇష్టం వచ్చినట్టు బూతులు మాట్లాడుతున్నారు, ఇష్టం వచ్చినట్టు తిడుతున్నారు, ఇష్టం వచ్చినట్టు ఉంటున్నారు. కరెక్ట్ కాదు సార్. అందరూ మారాలని నేను కోరుకుంటున్నాను. ఇలా ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు పవన్ కళ్యాణ్ గారిని విమర్శించడం, పవన్ కళ్యాణ్ గారిని తొక్కేయాలని చూడటం, తొక్కేయండి సార్, తొక్కేయండి. మీరు చంపేస్తామనండి, కొట్టేస్తామనండి, నరికేస్తామనండి, తొక్కేయడానికి ఎన్ని ప్రయత్నాలు చేయాలో అన్ని ప్రయత్నాలు చేయండి. బట్ వీఆర్ విత్ పవన్ కళ్యాణ్ గారండి. మాలాంటి అభిమానులు, పిచ్చున్న అభిమానులు మాత్రం, ఆయన సిద్ధాంతాలు, మనస్తత్వం నచ్చి ఆయనతో ఉండాలి అనుకున్న అభిమానులు మాత్రం ఎప్పటికీ ఆయనకు అండగా ఉంటాం, ఆయన వైపు నుంచి ఉంటామండి. అంతకుమించి మేము ఎవరిని కొట్టం, తిట్టాం, నరికేయం, చంపేయము, ఎవరి గురించి కూడా దుర్భాషలు ఆడడం, దోషణలు ఆడడం. ఇప్పటివరకు ఏదైనా చేస్తుంటే క్షమించండి. ముందు మాత్రం అలాంటి పదజాలం కూడా మా నోట్లో నుంచి రాకుండా, మా అభిమానులు కూడా నేను ఇచ్చే మెసేజ్ రోజు ఇస్తున్నాను, నా నుంచి కూడా ఏదైనా వచ్చి ఉంటే క్షమించండి. నేను ముందు కూడా సో ఐఎమ్ ట్రయింగ్ మై బెస్ట్. అంటే ఎట్లా మాట్లాడాలి ఏంటి అనేది కూడా ఇట్స్ ఆల్ లెర్నింగ్ ప్రాసెస్ కదా. సో నేను నేర్చుకుంటున్నాను రోజుకి. సో ఇది చెప్పాలనుకుంది. సో దయచేసి పవన్ కళ్యాణ్ గారిని విమర్శించే ముందు నాగేశ్వర్ లాంటి గొప్ప వ్యక్తులు దయచేసి ఆలోచించండి. ఇష్టం వచ్చినట్టుగా మనం మాట్లాడకూడదు అనేది మీరు ఆలోచించాలనేది నేను కోరుకుంటున్నాను. రైట్ సార్, విల్ సీ యువర్ తర్వాత చూస్తానండి.
యా అంటారు అదే పచ్చ కామెర్లోడికి లోకం అంతా పచ్చగా ఉన్నట్టు నారాయణ గారు. ఆ అందరూ కూడా డబ్బులు తీసుకుంటారు కాబట్టి మిగతా పొలిటీషియన్స్ చాలా మంది. సో ఈయన కూడా డబ్బుల కోసం వచ్చాడు. ఒక సినిమా తీస్తే 30-40 crores, ఒక యాడ్ తీస్తే 50-100 కోట్లు ఇస్తున్నారు. ఇయర్లీ ఒక 3-4 యాడ్స్, 2-3 మూవీస్ తీసుకొని లగ్జూరియస్ లైఫ్ హ్యాపీగా ఏం కావాలన్నా ఉంటది అంటే అర్థమైంది కదా. అన్ని వదిలేసుకొని మీ చేత బూతులు తిట్టించుకుంటా, మీ చేత మాటలు అనిపించుకుంటా డబ్బుల కోసం వస్తున్నాడు ఆయన. ఏ లగ్జూరియస్ లైఫ్ అనుభవిస్తున్నాడు ఆయన, ఎలాంటి ఇంట్లో ఉంటున్నాడు, ఎన్ని ప్యాలెస్లు ఉన్న ఇంట్లో ఉంటున్నాడు, ఏం సంపాదించారు ఆ మాత్రం తెలియదా అండి. ఊరికే పొలిటికల్ గా గేమ్ ఆడి తొక్కేయాలని మీరు చెప్పుకోవడం తప్ప ఈవెన్ మనం మాట్లాడినా ఎవరికి అవసరం లేదు. సో పవన్ కళ్యాణ్ గారి అభిమానులు మాత్రం కొంచెం సంయమనం, సహనం పాటించండి దయచేసి. పక్కన వాళ్ళని తిట్టే వేలో దృష్టి పెట్టకండి. మనం మన పార్టీని డెవలప్ చేసుకునే వేలో ప్రజలకు కొన్ని మంచి నిర్ణయాలు తీసుకునే దారిలో మనం చూపించాలి కానీ, మనం వెళ్ళాలి కానీ ఇలా తిట్టుకోవడాలు, కొట్టుకునే రాజకీయాలు ఇలాంటి మనకొద్దు. ఆ వేలో మనం వెళ్దాం, తొక్కేయాలి. బాలకృష్ణ గారి పాట ఒకటి ఉంది, అది ఎవరైనా కానీ హీరో, నాకు చాలా ఇష్టం ఆ పాట. చాలా సార్లు నేను వింటూ ఉంటాను. అంటే ఎందుకంటే నాకు కొంచెం మనసు బాధగా ఉన్నా, ఎక్కడన్నా నన్ను తొక్కేయాలని చూస్తున్నా కూడా ఆ సాంగ్ వింటాను. నిన్నెంత తొక్కినా అంతకంటే పైకి ఎగరాలన్నది బంతిని చూసి నేర్చుకొని, చెన్నకేశ్వర రెడ్డిలో ఒక సాంగ్ అండి అది. ఎక్సలెంట్ లిరిక్. సో మనల్ని ఎంత తొక్కితే అంత పైకి లెగవాలే కానీ పడిపోకూడదు. గుర్తుపెట్టుకుని ఆ ధైర్యం ఉండాలి. మనం తప్పు చేయట్లేదు, తప్పు చేయం, తప్పుడు దారిలో నడవము, భయపడకుండా గుండె ధైర్యంగా ముందుకెళ్ళండి. అలా అనేసి నాయకుల్ని, లీడర్స్ని బూతులు మాట్లాడటం అనేది కరెక్ట్ కాదు. ఎవరైనా మాట్లాడితే దయచేసి ఇక్కడి నుంచి మాట్లాడకుండా పద్ధతిగా మనం వెళ్దాము. మనం మాట్లాడేదంతా సబ్జెక్ట్ ఓరియంటెడ్ గా వెళ్ళాలే కానీ ఇష్టం వచ్చినట్టు బూతులు మాట్లాడకూడదు. మాట్లాడితే అలా మాట్లాడే వాళ్ళకి, పవన్ కళ్యాణ్ అభిమానులకి తేడా ఉండదు. సో మనం చూపించాలి ఆ తేడాని. సో నేను ఇది కోరుకుంటున్నాను అందరి నుంచి. ఐ హోప్ చేంజ్ మనమే తీసుకెళ్తాం అనుకుంటున్నాను. లెట్స్ సీ. రైట్ సార్. యా మీ కామెంట్స్. సో దయచేసి ఇది ప్రొఫెసర్ నాగేశ్వర గారికి ఎవరన్నా మీలో కాంటాక్ట్ ఉంటే ఆయనకి రీచ్ అయ్యేలాగా ఆయనకి షేర్ చేయండి. లేదు ఆయన మెసెంజర్ కానీ ఎవరన్నా ఉంటే, సో ఇట్స్ మై రిక్వెస్ట్ అండి. సో ఆయనకి వెళ్ళేలాగా చేయండి. ఇదొక్కటి మనలో ఉన్న బ్యాడ్ ఏంటంటే అండి, నేను చూస్తున్నాను ఇప్పుడు కళ్యాణ్ దిలీప్ గారు వీడియోలు చేసిన, లేకపోతే మన వాళ్ళు ఇంకొకళ్ళు వీడియోలు పెట్టినా, లేదా మంచి పోస్టులు పెట్టినా, మన వాళ్ళు మంచి కార్యక్రమాలు చేసినా, నాలాంటి వాళ్ళని వీడియోలు చేసినా, ఏదన్నా మంచి పోస్టులు పెట్టినా ఎవరు కూడా షేర్ చేయరండి. పక్క పార్టీలు, పక్క పేజ్లు, వాళ్ళకున్న గ్రూప్స్లో పేజ్ల్లో కానీ చూస్తే వందలు వేలలో షేర్లు వెళ్తాయి. మనకి ఏదో మాట్లాడాలి అన్నట్టుగా ఏదో ఇష్టం. ఇప్పుడు చేయాలండి మనం వాళ్ళని, మనం అది ఎలా ఉంటుందంటే చండాలంగా ఉంటుంది కదా. సో మనం చెప్పుకోవటం కరెక్ట్ కాదు. సో అది మీరు తెలుసుకోవాలి. మంచి మెసేజ్ని మనం 10 మందికి పాస్ చేయాలి. మనం ఎలా ఉండాలి ఇవి చేయాలే కానీ, సో ఆల్వేస్ మనం పక్క పార్టీని క్రిటిసైజ్ చేసుకుంటా మన డెవలప్మెంట్ని తొక్కేసుకుంటున్నాం మనమే. సో డోంట్ గో ఫర్ క్రిటిసైజింగ్ ద అదర్ పార్టీస్ ఆర్ అదర్ పర్సన్స్. సో నేనేమంటానంటే మనం మంచి దారిలో వెళ్ళాలి అంటాను. మన డెవలప్మెంట్ అంటే పక్కన తొక్కేయటం కాదండి. మనం ఎదగటం వేరు, పక్కన తొక్కేసి ఎదగటం వేరు. 2 రకాలు ఉంటాయి. మనం పక్కన తొక్కేసి ఎదగద్దు, మనం మొదటి రకం స్ట్రైట్ గా వెళ్దాం. డ్రెడ్జింగ్ కార్పొరేషన్ మీద శివ 100% పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. ఐ థింక్ తను ఒక లెటర్ కూడా రాశారు. లెట్స్ చూద్దాం, మా శీతాకాల సమావేశాల్లో దాని మీద చర్చ వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. మేబీ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడతారనుకుంటున్నాను ఎంపీలతో కానీ వీళ్ళతో. యా సురేష్ గారు, నో వన్ ఆర్ బోదర్డ్. యా విత్తాల్ మన వాళ్ళు చెప్పే మంచి మంచి మెసేజ్లు, మన టీంలో ఉండేవాళ్ళు కళ్యాణ్ దిలీప్ గారు, గంటా స్వరూప గారు, ఇట్లాంటి వ్యక్తులు ఎవరు కూడా సరిగ్గా ఇచ్చారు. ఉండండి, అందరు కలిసి ఉండాలి మనకి మనం. రైట్ సార్. యా హాయ్ కృష్ణకాంత్, హాయ్ నాగసాయి, నమస్తే. సురేష్ పవన్ కళ్యాణ్ భక్తుడు, జై పవర్ స్టార్, జై జనసేన. ఎవరో విక్టరీ వెంకటేష్ ఈజ్ వాచింగ్ అని వచ్చింది. వెంకటేష్ గారు కాదు అని నాకు తెలుసు. సో పేరు పెట్టుకున్నారు ఎవరు. రైట్. చాణక్య రెడ్డి,
శివ సలాడి మీరు ఎక్కడ ఉన్నారు? కిరణ్ గారు, కత్తిని ఎందుకు పెడుతున్నారు మీరు? ఎవరు? మధుసూదన్ రావు, చీరాలలో మాకు మీరు మంచి రాజకీయాలు సపోర్ట్ చేస్తున్నారు, చాలా బాగున్నారు, థ్యాంక్స్ అవ్వారు మధుసూదన్ రావు గారు. థ్యాంక్ యూ అవ్వారు మధుసూదన్ రావు గారు. కులాలు మతాలు చూసి మనిషికి విలువ ఇచ్చేదేంటి సార్? ఈ రోజుల్లో ఎక్కడున్నామండి మనం? మనిషికి విలువ ఇవ్వండి. మీ కులాభిమానం ఉంటే ఉంచుకోండి, పెంచుకోండి, అంతేగాని మనిషికి విలువ ఇవ్వండి సార్. మనిషికి మనిషిలాగా విలువ ఇవ్వాలండి. వాడు మెకానిక్, వాడు సైకిల్ మెకానిక్, వాడు బస్సు క్లీనర్, ఇవి కారు డ్రైవర్, ఇలాంటివి చూడొద్దు సార్. మనిషికి మనిషిలాగా విలువ ఇచ్చిన రోజున చూడండి మన సొసైటీ ఎలా ఉంటది. అందరూ బాగుపడతారు సార్. అందరు తినాలి, మనం తినాలి, అందరూ తినాలి, అలా ఆలోచించండి, బాగుపడతాం. మనం తినాలి, పక్కనోడు పోవాలి, ఏం బాగుపడతామండి? ఏం మన వరకు తింటాం, బానే ఉంది. అది పోవడం వల్ల మనకు వచ్చే ఆనందం ఏంటి? రాక్షస ఆనందమా? వాడిని కూడా అదే ఎక్కువ తీసుకొద్దాం మనం పైకి. అలా వెళ్ళాలి సార్. ఒక మంచి ఆలోచన చేయండి, అందరికి ఉంటుంది. బట్ ఇంప్లిమెంటేషన్కి వచ్చేసరికి చేయలేకపోతున్నారు. నేను చేస్తున్నానా లేదా అనేది నా క్లోజ్ సర్కిల్లో తెలుస్తుంది. నా క్యాష్ ఫీలింగ్ ఉందా, లేకపోతే నేను అందరితో కలిసి ఉంటానా, చిన్న పెద్ద చూస్తానా, డబ్బు ఉన్నోడు డబ్బు లేనోడు అని చూస్తానా నేను అనేది నా క్లోజ్ సర్కిల్ వాళ్ళకి తెలుస్తుందండి. మీ అందరికీ నేను ఇప్పుడు ప్రూవ్ చేయలేను కదా వీడియోల్లో. హాయ్ కిషోర్, ఐఎమ్ ఫైన్ కిషోర్. యా గిరి గారు, హాయ్ హరిస్వామి, హాయ్ రేవంత్, రహమతుల్లా, ఫైన్ రహమతుల్లా, థ్యాంక్ యూ. నువ్వు ఎలా ఉన్నావు? హాయ్ చందు, హాయ్. బబ్లు గారి అబ్బాయి, యా థ్యాంక్ యూ. బబ్లు గారి అబ్బాయి కృష్ణకాంత్ రెడ్డి, జై జనసేన. గౌతమ్ ఆదిత్య, యువర్ స్పీచ్ ఈజ్ ఆసమ్. గౌతమ్ ఆదిత్య, హే హౌ ఆర్ యూ గౌతమ్? థ్యాంక్ యూ గౌతమ్. యా గౌతమ్ మై ఫ్రెండ్. మల్లెపోగు డేవిడ్ రాజు, హాయ్ బ్రదర్, హౌ ఆర్ యూ? శ్రీనివాస్ చన్నం శెట్టి, జై జనసేన శ్రీనివాస్ చన్నం శెట్టి గారు. హాయ్ నవీన్, హాయ్ బొబ్బర కిషోర్, థ్యాంక్ యూ. హాయ్ గిరి, ఐఎమ్ ఫైన్ గిరి. హాయ్ రమేష్, నేను ఎప్పుడు ఇండియా వస్తున్నాను, కలవాలని ఉంది. నారాయణరావు గారు, 100% ఇండియా వచ్చినప్పుడు నేను ఒక వీడియో పెట్టే వస్తానండి. అందరం అంటే పాసిబుల్ ఉన్న అందరిని కలుస్తాను. కొన్ని ఏరియాస్ కూడా వెళ్తాను, నేను వెళ్ళి అందరితో మాట్లాడాలి. సో చాలామంది కలుద్దాం ఉన్నారు. సో 100% పాసిబుల్ అయిన మీ అందరికి పాసిబుల్ అయ్యేది వరకు నేను కలుస్తాను. మేబీ ఇన్ మార్చ్ అనుకుంటున్నాను. నేను మార్చ్లో వచ్చి సో అందరినీ కలుస్తాను. మేబీ కొందరు పొలిటీషియన్స్ దగ్గర నుంచి ఐఎమ్ ప్లానింగ్ టు టేక్ సమ్ ఇంటర్వ్యూస్ అండి. కొందరు పొలిటీషియన్స్ నుంచి నేను ఇంటర్వ్యూస్ తీసుకుందాం అనేసి చూస్తున్నాను, మూవీ ఆర్టిస్టులు కానీ పొలిటీషియన్స్ దగ్గర నుంచి కానీ. సో లెట్స్ సీ అది ఎంతవరకు నాకు పాసిబిలిటీ అవుతుంది, వస్తాను అనేది చూద్దాము. హాయ్ శివ సలాడి, హాయ్. తప్పకుండా కలుస్తాను. వచ్చినప్పుడు టేజర్ ధర పుట్టిస్తుంది కాకయ్య, నేను చూశాను, సూపర్ అండి. కానీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు హీజ్ ఎ పొలిటీషియన్ అండి, నాట్ ఎ మూవీ ఆర్టిస్ట్ ఎనీమోర్. సో మనం ఆ వేలో చూద్దాం. అభిమానులు కాస్త కార్యకర్తలుగా మారి ఆయన వెన్నుదండుగా నిలవాలి. మనమే ఆయన ఆస్తి. ఆయనకి ఆస్తి లేదు, ఆయన దగ్గర డబ్బులు లేవు, ఆయన దగ్గర పెద్ద పెద్ద స్ట్రాంగ్ లీడర్లు లేవు. తలుచుకుంటే నిమిషాల్లో అయిపోతుంది, కానీ తలుచుకోవట్లేదు. మనమే ఆయన ఆస్తి కాబట్టి మనం ఆయనకి అండగా నిలవాలన్నది మన అందరం కూడా ఉండాలి. యా చేద్దాం. నేను మూవ్ అవ్వట్లేదు, ఈ కామెంట్స్ చాలా వచ్చినాయి, సారీ. ఇది మూవ్ అవ్వట్లేదు, ఎందుకో తెలీదు. సో నేను మూవ్ చేయాల్సి వస్తుంది. నార్మల్గా మూవ్ అవ్వాలి కదా. థ్యాంక్ యూ క్రాంతి కుమార్. ఒక్కటే చెప్తానండి, ఎవరు ఎన్నైనా తిట్టినండి, మనల్ని చంపేస్తామనండి, పొడి చేస్తామనండి, నరికేస్తామనండి, బూతులు తిట్టినండి, అన్నిటికీ రెడీ అయిపోయింది. ఎస్ నన్ను తిడుతున్నారు, బూతులు తిడుతున్నారు, ఫోన్లు చేస్తున్నారు, కాల్స్ చేస్తున్నారు, తిడుతున్నారు. బట్ దిగినాకే ఇక తప్పదు కదండి. అది నేను రణరంగంలాగా భావించట్లేదు, ఫ్రెండ్లీ ఫైట్ లాగే భావిస్తున్నాను. వాట్ ఎవర్ ఎవరైనా కూడా. కానీ మనం మాత్రం చిన్న స్థాయి పెద్ద స్థాయి అనే వ్యక్తుల్లో తేడా లేకుండా అందరు కలిసికట్టుగా ముందుకు తీసుకెళ్లే సమాజం కోసం మనం మాత్రం ప్రయత్నిద్దామని. అవుతుందా లేదా తెలియదు, ప్రయత్నిద్దాం. అంటే మీ దగ్గర బాగా డబ్బున్న వాళ్ళైనా సరే, మీరు కారుల్లో తిరిగే వాళ్ళైనా సరే, సైకిల్ మెకానిక్ దగ్గర నుంచి బస్సు క్లీనర్ దగ్గర నుంచి రోజువారి కూలీ పనులు చేసుకునే వాళ్ళ దగ్గర నుంచి అందరం ఈక్వల్ గా ఉండటానికి ప్రయత్నిద్దాం.
దెన్ చూడండి సమాజం మారుతుందా మారదా అనేది. తప్పకుండా బ్రదర్ 100% కలుస్తాను. నేను ముందే చెప్తాను నేను వచ్చేది ఇండియాకి ఎప్పుడు వస్తున్నాను ఏంటి అనేది నేను చెప్తాను. వచ్చినప్పుడు హైదరాబాద్ కానీ లేదా నేను కొన్ని ఏరియాస్కి వెళ్తున్నాను. సో అక్కడ అందరినీ నేను కలుస్తాను, పాసిబుల్ అయిన పర్సన్స్ అందరినీ కూడా. సో కలిసి మనం చక్కగా మాట్లాడుకుందాం కొంతసేపు. అవి మన పవన్ కళ్యాణ్ గారి అభిమానులు కలవటం అంటే అది చాలా హ్యాపీ. నా ఫ్యామిలీ మెంబర్స్ని కలిసినట్టే. అలాగే అపోజిషన్ పార్టీ వాళ్ళని కూడా కొందరిని కలుస్తానేమో, చూద్దాం. వాళ్ళు ఏదో కూర్చుందాం, లైన్లో కూర్చుందాం, మాట్లాడదాం అంటున్నారు. లెట్స్ సీ, చూద్దాం. ఇఫ్ పాసిబుల్ ఉండే టైంలో అన్ని పాసిబుల్ అయితే చూస్తాను, లేదంటే లేదు. సారీ బ్రదర్, ఈ చూడండి ఈ వీడియో ఇవేమో మెసేజ్లు ఎక్కడికో వెళ్ళిపోయాయి, నాకేమో ఇది స్క్రోల్ అవ్వట్లేదు. నాట్ షూర్ వై. సో విల్ మీట్ యూ అగైన్ మేబీ ఇన్ ద నెక్స్ట్ వీక్, నాట్ టుమారో. సో ఎంజాయ్ చేయండి మన టీజర్, అజ్ఞాతవాసి టీజర్ చూసి. ఇది ఒక రిక్వెస్ట్ ఏంటంటే, కె నాగేశ్వర్ గారు తెలిస్తే ఆయనకి నా రిక్వెస్ట్ని దయచేసి ఫార్వర్డ్ చేయండి. ఆయనకి పంపించేలాగా ఈ మెసేజ్ని ఫార్వర్డ్ చేయండి. సో చూద్దాం తను రిప్లై ఏంటి అనేది. ఇంతకుముందు ఒక ఎంపీ గారితో కూడా ఇలాగే మాట్లాడాను. సో తనకి రీచ్ అయ్యి తను కూడా మాట్లాడారు. కైండ్ ఆఫ్ చూద్దాం, అది తనకి రీచ్ అయితే ఇట్స్ వెల్ అండ్ గుడ్. నా దగ్గర లేదు కె నాగేశ్వర గారి ఫేస్బుక్ కానీ వాట్సాప్ నెంబర్ కానీ. గట్టిగా ట్రై చేస్తే వచ్చింది, కానీ అలా కరెక్ట్ కాదు కదండి. మనకి మన ఎవరో తెలియకుండా వాళ్ళ డీటెయిల్స్ తీసుకొని మనం ఫార్వర్డ్ చేయటం అనేది. సో వద్దు. రైట్ బ్రదర్, గుడ్ నైట్ ఆల్. సో ఎంజాయ్ రెస్ట్ ఆఫ్ ద నైట్. సో ఎంజాయ్ చేయండి. గుడ్ నైట్. చేద్దామండి. అందరూ కష్టపడుతున్నారండి, ఎవరి దారిలో వాళ్ళు కష్టపడుతూనే ఉన్నారండి. సో మంచి దారిలో ముందుకెళ్దాం ఎవరైనా సరే. నమస్తే నర్సపూరి గోపాల్ గారు, నమస్తే. తర్వాత చెప్తాలే నంచి జనసేన. క్యారెక్టర్ని శ్లోకంలో ఎక్స్ప్లెయిన్ చేసిన త్రివిక్రమ్ గారికి కృష్ణ ఎక్సీడ్ మల్టిపుల్ హీరోయిన్ షాట్. అనిల్ సర్దార్, వెరీ గుడ్. హాయ్ ప్రేమ్ కుమార్, గుడ్ నైట్ ఆల్. సో మీరు మెసేజ్లు పెడుతూనే ఉంటారు, వెళ్ళలేము. కైండ్ ఆఫ్ మీతో ఇంటరాక్షన్ బాగుందండి. టైం ఉన్నప్పుడు టైం కుదుర్చుకొని మరీ వస్తున్నాను. చాలా అందరూ ఇంతమంది ఎక్కడెక్కడో వాళ్ళు అందరూ పరిచయం అయ్యి మాట్లాడుతూ, ఎక్కడ అంటే మీరెవరు నేనెవరు మామూలుగా అయితే. సో మంచి పవన్ కళ్యాణ్ గారి పుణ్యం అని మంచి మంచి ఫ్రెండ్స్ తోడయ్యారు మనకి. కళ్యాణ్ దిలీప్ గారు లాంటి వాళ్ళు కానీ, మీలాంటి వాళ్ళు కానీ అందరూ మంచి ఫ్రెండ్స్ మనకి వచ్చారు. సో ఇట్స్ గ్రేట్ ఆనర్. ప్లీజ్ కమ్ టు ఇండియా. వద్దాం సార్, ఇండియాకి ఫుల్ ఫ్లెడ్జ్గా కంప్లీట్గా వచ్చేయడానికి. ఐఎమ్ నాట్ ఎ పొలిటీషియన్. రావాలని ఉంటుంది, తిరగాలని ఉంటుంది, కానీ అంటే పొలిటీషియన్గా నాకు ఇంట్రెస్ట్ లేదు కాబట్టి. సో తిరగాలి, కొంచెం ఏదైనా సమస్యల మీద పోరాడదామని ఉంటుంది, కానీ సేమ్ టైం నాకు సమస్య అవ్వకూడదు కదా. అది అంటే నాకు గడవాలి కదా ఫుడ్ అన్నీ. హాయ్ ఆకుల లక్ష్మీప్రసాద్ గారు, చూడండి ఎలా ఉంది అనేది మీరు చెప్పాలి చూసి. సయ్యద్ హుసేన్ బాషా, జై వైఎస్ఆర్ కాంగ్రెస్. తప్పులేదండి, మీ పార్టీని మీరు పొగుడుకోవటం నేను ఎప్పుడూ తప్పు అని చెప్పను. సయ్యద్ హుసేన్ బాషా గారు, ఎవరికి ఉండే అభిమానం వాళ్ళది, తప్పులేదండి. 100% మీరు చెప్పింది రైట్. కాకపోతే పక్కన వాళ్ళని బూతులు చంపేస్తాం ఇలాంటి పదజాలం వాడద్దు అనేది నేను చెప్తాను. ఎస్, మీ పార్టీకి మీరు మెచ్చుకోండి, అలాగే 10 మందిని ఓటేయమని చెప్పండి. సో తప్పులేదండి, అది దాంట్లో తప్పేంటండి, నేనే తప్పను. నంచి జనసేన, థ్యాంక్ యూ బ్రదర్. విఠల్, విఠల్, మీరు చాలా నా వీడియోస్ అన్ని ఫాలో అవుతూ ఉంటారు, ఎడిక్టెడ్. థ్యాంక్ యూ విఠల్ గారు, థ్యాంక్స్ లాట్ ఫర్ యువర్ సపోర్ట్. మీ సపోర్ట్ మామూలుగా అండి, నేను మర్చిపోలేను. మీ అందరు సపోర్ట్ చాలా చేస్తున్నారు కాబట్టి మనం. వెంకట బాబ్జీ సుంకర గారి గురించి మీ అభిప్రాయం? వెంకట బాబ్జీ సుంకర అంటే ఫేస్బుక్లో ఉన్నారండి. అభిప్రాయం అంటే మన జన సైనికుడే కదా, తను కూడా బాగానే పనిచేస్తారు. నేను ఇంటరాక్షన్ అయ్యింది ఏం లేదండి తనతో, ఎప్పుడు పర్సనల్గా కాల్ చేసి మాట్లాడుకుంది కానీ ఏం లేదండి.
ఆయన కూడా వీడియోలు పెడతా ఉంటారు, మంచి మీద మాట్లాడుతూ ఉంటారు, చూస్తున్నాను అంతవరకు. అవ్వారు మధుసూదన్ రావు గారు ఈక్వల్ టు నిజం చెప్పినందుకు థ్యాంక్ యూ అవ్వారు మధుసూదన్ రావు గారు. గిరీష్ ఇర్వింగ్ జై జనసేన, థ్యాంక్ యూ. చెన్నై నుంచి మీ హ్యూజ్ సపోర్ట్ పవన్ కళ్యాణ్ గారికి ఇస్తున్నందుకు గిరీష్, మై డియర్ బ్రదర్. శ్రీనివాస్, హాయ్ శ్రీనివాస్ నాయుడు, నీలం, మనీష్ చెన్నం శెట్టి. యా, విన్ ఆర్ లూజ్ డజంట్ మ్యాటర్స్ అండి. నేను నిన్న కూడా ఒక వీడియోలో చెప్పాను, పవన్ కళ్యాణ్ గారికి ఈ రోజు 0 ఉన్నాయి. 0 అనుకోండి అంతే. ఎక్కడి నుంచి వచ్చారో అక్కడే ఉంటారు, అంతకుమించి ఆయనకి పోయేది ఏం లేదు. సో పవన్ కళ్యాణ్ గారికి పోయేది ఏం లేదండి. సో ఎవ్వరు కూడా బాధపడాల్సిన అవసరం ఏమీ లేదు పవన్ కళ్యాణ్ గారి విషయంలో. బీ హ్యాపీ అంతే, బీ కూల్, చేసే పని చేసుకుంటూ వెళ్దాం. తిడతారా తప్పదండి, పాలిటిక్స్లో పడదాం, బట్ చెప్దాం, బూతులు మాట్లాడకండి, ఒక సంస్కారంగా వెళ్ళండి అని చెప్దాం. ఇంకా స్టిల్ వెళ్ళలేదా, ఇట్స్ అప్ టు దెమ్, వాళ్ళకి వదిలేద్దాం అంతే, వాళ్ళు చూసుకుంటారు. ఎరంశెట్టి గిరి, యా గిరి గారు, మీరు చాలా ఫాలో అవుతుంటారు, షేర్లు కొడతా ఉన్నాను, నేను చూశాను. మల్లేశ్వరి గారు, థ్యాంక్ యూ. మీరు కూడా రెగ్యులర్గా మల్లేశ్వరి దుర్గా గారు నా వీడియోస్ అవి ఫాలో అవుతూ ఉన్నారు, బాగా థ్యాంక్ యూ అండి మీ అందరి సపోర్ట్కి. చాలా హ్యూజ్ సపోర్ట్ యూ గైస్ ఆర్ గివింగ్. చాలా స్ట్రెంత్ ఇస్తారండి మీరు. ఇప్పుడు కళ్యాణ్ దిలీప్ గారు ఈ రోజున ఎంత మంచి స్థానంలో ఉన్నారు అంటే మీరందరూ ఇచ్చిన, మనందరం ఇచ్చిన, ఆయనకి ఇచ్చిన స్ట్రెంత్ అది. అట్లాగే అందరికీ కొంచెం ధైర్యం చేసి మాట్లాడే వాళ్ళకి కావచ్చు, పార్టీకి సపోర్ట్ చేసే అందరికి కూడా మీరు మంచి అండగా నుంచుంటున్నారు. సో అదంతా అప్రిషియేటెడ్ అండి. మీ అందరినీ 100%. మీ అందరం ఇంత ముందుకి ధైర్యంగా వస్తున్నామంటే చాలా మీరు ఇచ్చే సపోర్టేనండి. మా ఫ్యామిలీ మెంబర్స్ కంటే కూడా ఎవరో తెలియదు మీరంతా, బట్ స్టిల్ అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ హ్యూజ్ సపోర్ట్ ఇచ్చి, ఈ సపోర్ట్ని నేనైతే పాజిటివ్గా తీసుకొని చాలా పాజిటివ్ వేలో ముందుకెళ్దామని డిసైడ్ అయ్యాను. అంటే వల్గర్ లాంగ్వేజ్ వాడకూడదని డిసైడ్ అయ్యాను. సో ఇంకా వాడను 90%, 99%. అలాగే పక్కన వాళ్ళని క్రిటిసైజ్ చేయటమే లక్ష్యంగా నేను చేయనండి. మన పార్టీని, మన ఫ్యామిలీని ఎలా డెవలప్ చేసుకోవాలన్న విషయంలో ఆలోచిస్తాను, కానీ పక్కన వాళ్ళని క్రిటిసైజ్ చేసి మనం డెవలప్ అవ్వాలన్న వేలో నేను ఆలోచించను. సేమ్ టైం అంటే కొన్ని సిద్ధాంతాలు నేను పెట్టేసుకున్నాను. స్థాయి, మనిషికి డబ్బులు ఉన్నాయా లేవా, ఏ క్యాస్ట్ అనేది మాత్రం నేను చూడను. మీకు కులాభిమానం ఉంటే ఉంచుకోండి, ఇన్సైడ్ నాట్ అవుట్ సైడ్. డోంట్ ఎక్స్ప్రెస్ అవుట్ సైడ్, అది బయటకు రానియకండి. అందరితోనూ కలిసి ఉండండి. బాబీ పశ్చిమ శెట్టి, యా ఆఫ్ కోర్స్ గిరీష్, ఈవెన్ ఐఎమ్ ఆల్సో ఈగర్లీ వెయిటింగ్ ఫర్ ద మూవీ. ఎప్పుడెప్పుడా అని ఉంది. సో ఇక్కడ కూడా యూఎస్లో కూడా బాక్సులు బద్దలు చేస్తాం. ఇక్కడ మన ఈ లోకల్లో మా టీం ఉంది, అందరం కలిసి ఉప్పెన్లా వెళ్తాము, చూస్తారు కదా మీరే. రేపు Jan 10th మొత్తం మోగిపోయింది థియేటర్. అది మూవీ అభిమానం అండి, అది పవన్ కళ్యాణ్ గారి మూవీస్ మీద అభిమానం. పాలిటిక్స్ డిఫరెంట్, ఇది ఒక డిఫరెంట్ యాంగిల్. ఏ సతీష్, లార్డ్ బాలాజీని అడిగినట్టు చెప్పమంటారా? 100% అడిగానని చెప్పు. ఆయన బ్లెస్సింగ్స్ కావాలి నాకు కూడా. సో మీరు అడిగానని చెప్పండి, థ్యాంక్ యూ. వచ్చేప్పుడు ఒక లడ్డు తీసుకురండి. కాకపోతే అమెరికాకి మీరు సెండ్ చేయలేరు కాబట్టి ఏదో ప్లాన్ చేద్దాం. సతీష్ గారు థ్యాంక్ యూ. హాయ్ సాయి దుర్గా పుష్ప గారు, బాగున్నారా? హాయ్ గంగా గారు, పేరూరు గంగా గారు. హాయ్ శరణ్య గారు, హాయ్ ఉపేంద్ర సాయినా, హాయ్ శ్రీదేవి గారు. మీరు కూడా యూ గివింగ్ లాట్ సపోర్ట్ టు మీ ఎవ్రీడే. మీరు చాలా సపోర్ట్ చేస్తున్నారు. గిరీష్ ఇర్వింగ్, మీతో కలిసి చూడాలి బ్రో మూవీ. ఈవెన్ ఐ మిస్సింగ్ అ లాట్. నాకు కూడా ఫ్యాన్స్తో కలిసి చూసి, అంటే ఇక్కడ వేరండి, అక్కడ ఉన్నంత ఫ్యాన్స్, అక్కడ ఉన్నంత గోళ ఇవన్నీ ఉండవు కదా. సో చూడాలి బాగా. మనం మాస్ కదా, సో విజిల్ వేస్తా. అఫ్కోర్స్ నా విజిల్ రాదు, అయినా కూడా విజిల్ వేస్తా చూస్తే ఆ మూవీ కిక్కే వేరంతే.
ఏమైనా కామెడీ పవన్ కళ్యాణ్ స్క్రీన్ మీద కనిపిస్తే ఆ కిక్కే వేరబ్బా. కుమ్మేశాడు టీజర్, ఏం చూపించారు. ఈవెన్ కుమ్మేశారు అంతే. ఈ మూవీస్ గురించి ఎక్కువ మాట్లాడకూడదు కాబట్టి ప్రజెంట్ మనం పాలిటిక్స్ లో ఉన్నాం. ఈవెన్ మన కళ్యాణ్ దిలీప్ గారు కూడా ఒక మెసేజ్ పెట్టారు చూడండి, ఇవాళ పాలిటిక్స్ సెలవు, ఇవాళంతా మూవీ మూడ్ అని. సూపర్. ఆయన కూడా ఫుల్ మూవీ మూడ్ లో ఉన్నారు. చాలా ఫన్నీగా మెసేజ్ పెట్టారు. ఇంకోటి కూడా చూసి నవ్వుకున్నా నేను. వెయిట్ చేయించారు నా చేత. 7:30 అన్నారు, ఈసారి లేట్ అయిందా, మనోడా పగోడా ఏదో పెట్టారు, మాకు ప్రేమ ఉందా పగ ఉందా చూస్తారని. ఫుల్ కామెడీ. సూపర్. ఆయనలో మనం అన్ని యాంగిల్స్ చూడొచ్చు, ఆవేశాన్ని చూడొచ్చు, కామెడీని చూడొచ్చు, మంచి డైలాగులు చూడొచ్చు. సో మీరు అడుగుతున్నారు కాబట్టి చెప్తున్నా, మీ అభిప్రాయం ఏంటంటే ఐ రెస్పెక్ట్ హిమ్ లాట్. నాకు చాలా ఇష్టం మన కళ్యాణ్ గారు అంటే, కళ్యాణ్ దిలీప్ గారు. కొందరికి లేకపోవచ్చు, అది వాళ్ళ ఇష్టం, బట్ ఇట్స్ మై విష్ అంతే. అమెరికాకి పంపిస్తాం. థ్యాంక్ యూ సతీష్ గారు. అన్న మూవీ ఫస్ట్ డే షో మూవీ గురించి లైవ్లు పెట్టకూడదబ్బా. పవన్ కళ్యాణ్ గారు ఎక్కువ మాట్లాడరు. సరే చూద్దాం, బిఫోర్ అంటే రిలీజింగ్కి ఒక 1-2 days ముందు ఏదన్నా ప్లాన్ చేద్దాం. ఏముంది, వీడియో పోయేదేముంది, డేటా అంతే కదా. వాయిస్ ఎక్కడ పోదు, మన వాయిస్ ఉంటుంది ఇన్సైడ్. హాయ్ నాగసాయి, థ్యాంక్ యూ, లవ్ యూ అలాట్ టు యూ. హాయ్ వెంకీ రాయల్స్. మీరు పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నారు, సో మీకు జనసేన వైపు వర్క్ చేయాలనుకుంటున్నారు. వద్దండి, రాకండి, అట్లా మిమ్మల్ని తొక్కేస్తారు సార్. ఎందుకు సార్, ఆల్రెడీ మా మీద చూపిస్తున్నారు, మళ్ళీ మిమ్మల్ని తొక్కేయటం ఎందుకండి. టీజర్ గురించి నీ ఫీలింగ్ చెప్పన్నా. ఆల్రెడీ చెప్పేశాను, ఒకసారి ప్లీజ్ రిమైండ్. మిగతా చెప్తా ఉంటే బోర్ కొట్టేస్తుంది జనాలకి. మూవీ గురించి లైవ్ పెట్టండి, పెడదాం. ఇప్పుడే కాదు, మూవీ రిలీజ్ డే కానీ రిలీజ్ డే బిఫోర్ కానీ అస్ ప్లాన్ లైవ్. హే వినయ్ గాదే, అమెరికాలో మూవీ రెస్పాన్స్ పెట్టండి, పెడదాం. డోంట్ వరీ బ్రదర్, కళ్యాణ్ దిలీప్ గారు పార్టీలోకి సూన్ వచ్చేస్తారు, మీరేం కంగారు పడకండి. ఇప్పుడే వచ్చిన లైవ్కి యూ కెన్ వాచ్ ఇట్ లేటర్. నేను పోస్ట్ చేస్తాను దీంట్లో ఎలాగో. సో పోస్ట్ చేసినప్పుడు ఇది ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారికి రీచ్ అవ్వాలని చెప్పాను. సో ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారికి రీచ్ అయ్యేలాగా దయచేసి మీరు ఇచ్చేయండి, అంతేగాని జస్ట్ ఊరికే చూసి వదిలేయటాలు కాదు. చాలా మంది పక్క పార్టీల వాళ్ళు ఛాలెంజ్లు చేస్తున్నారు. వాళ్ళ ఛాలెంజ్లు దేనికండి, మనం కొట్టుకోవడానికి తిట్టుకోవడానికి పాలిటిక్స్. మీరు ఒకరిని బిలీవ్ చేస్తున్నారు, మేము ఇంకోళ్ళని బిలీవ్ చేస్తున్నాం. ఇట్స్ ఆల్ బిలీవ్నెస్, అంతేగాని కొట్టుకోవడానికి తిట్టుకోవడానికి ఏంటంటే మీరు మమ్మల్ని కొట్టేదేంటి, మేము మిమ్మల్ని కొట్టేదేంటి, కరెక్ట్ కాదు. అందరం కలిసి ఉండాలి. మనం కలిసి ఉండి, పక్క దేశం కాదు మనం, పాకిస్తాన్ ఇండియా కాదు కొట్టుకోవడానికి తిట్టుకోవడానికి. వీఆర్ ఇండియన్స్. నారాయణ బాబు, మాట్లాడండి, 100% వీడియో పెట్టండి. మీరు డిసిప్లిన్ ఎలా ఉండాలి, ఎట్లా పాటించాలన్నది పవన్ కళ్యాణ్ గారు కూడా చాలా మెచ్చుకుంటారు. డిసిప్లిన్గా ఉండాలి నా అభిమానులు అన్నది. హాయ్ మధు గారు, హాయ్ దర్బాబు గారు, శ్రీను, హాయ్ శ్రీను, వరుణ్ తేజ్, హాయ్. పెడదాం వరుణ్ తేజ్ గారు. సురేష్, పవన్ కళ్యాణ్, మీరు రా అన్నయ్య పార్టీలో. నేను హాయ్ బ్రో దొరబాబు నాయుడు గారు, నేను పాలిటిక్స్ ఇంట్రెస్ట్ లేదండి నాకు ఇప్పుడైతే. 2019లో అయితే అసలు పాలిటిక్స్లో కానీ పార్టీలో ఇది కానీ నేనైతే ఉన్నానండి. మేబీ ఫ్యూచర్లో చూద్దాం. ఈవెన్ ఐ డోంట్ నో, మన స్ట్రెంగ్త్ మన కెపాసిటీ అని తెలియాలి కదా. డిసిప్లిన్ గురించి కావచ్చు, మీరు అనుకున్న స్ట్రాటజీ గురించి. నారాయణ బాబు గారు, యూ కెన్ టాక్. రమణారెడ్డి, స్పీచ్ సూపర్, థ్యాంక్ యూ రమణ.
మన మీద ఎందుకు అన్న ఏడవటం అదే అర్థం కాదు నాకు కూడా. మీరు మాకు పనికిరారు అంటారు కానీ ఏడుస్తారు దేనికో నాకు తెలియదు. థ్యాంక్ యూ బ్రదర్. కేడిఎస్ గారి తర్వాత నన్ను ఫాలో అవుతున్నావు అన్నారు. థ్యాంక్ యూ, థ్యాంక్స్ అలాట్. యా బాగున్నాను. దుర్గా గారు మీరు బాగున్నారా? దేవి దుర్గా గారు ఐఎమ్ ఫైన్. మీరు కూడా. హాయ్ శాన్వి, హవర్ యూ? బాగున్నావా శాన్వి? జనసేన కార్యకర్త కొలికొండ బుచ్చిరాజు హాయ్. హాయ్ గోపికృష్ణ అమ్మిశెట్టి గారు హాయ్ గోపి. హాయ్ చందు ఆవుల హాయ్. హాయ్ నబీ హాయ్. సందీప్ చౌరి హాయ్ అన్న. ఎక్కడ జాబు? నేను యూఎస్లో జాబ్ అబ్బా. మల్లేశ్వర దుర్గా గారు థ్యాంక్స్ ఫర్ ఇన్వైటింగ్ అండి పాలిటిక్స్లోకి. చూద్దామండి. ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇప్పుడు లేదు. సరే ఫ్యూచర్లో 2029 మంచి చాలా ఏజ్ ఉంది. చూద్దాం. మన కెపాసిటీ మన స్ట్రెంగ్త్ అన్నీ తెలిసిన రోజున రాగలను అనుకుంటే ఆ రోజున 2019 కాదు 2029 కానీ అప్పుడు ఆలోచిద్దామండి. ఇన్ ఫ్యూచర్ ఎవరికైనా లాంగ్ టర్మ్ గోల్స్ ఉండాలండి. షార్ట్ టర్మ్లో అన్నీ సాధించేయాలి, అన్నీ అయిపోవాలంటే అవ్వండి. లాంగ్ టర్మ్ గోల్గా నేను పాలిటిక్స్ అనేది పెట్టుకోలేదు కానీ బట్ ఐ హ్యావ్ సమ్ గోల్స్. లెట్స్ సీ మనం ఎంతవరకు వెళ్ళగలం అనేది చూద్దాం. నారాయణరావు గారు రాజశేఖర్ రెడ్డి అంట కళ్యాణ్ దిలీప్ గారి గురించి మీ గురించి డిబేట్లో తెలుసుకుందాం అంటున్నా. కళ్యాణ్ దిలీప్ గారి దాకా ఎందుకు లేని వాళ్ళకే చూద్దాంలేండి. టైం వచ్చినప్పుడు ఈ ఫైటింగ్లు ఎందుకు, వాళ్ళు కూడా రండి మాట్లాడుకుందాం ఉన్నారు. టైం వచ్చినప్పుడు మాట్లాడదాం. 100% కుదిరినప్పుడు డిబేట్లో కూర్చుందాం, అన్నీ చేద్దామండి. థ్యాంక్ యూ గిరీష్ ఫర్ యువర్ హ్యూజ్ సపోర్ట్ అండ్ ఎలా చెప్పాలో తెలియదు. థ్యాంక్ యూ అంతే. బాగున్నాను బిఎస్ఎం మల్లి గారు. హే రేవంత్. హాయ్ రేవంత్, హవర్ యూ? డిన్నర్ చేసావా? హాయ్ రాము కోలాన్, అప్పుడప్పుడు చూస్తున్నాను, మరి మధ్య కనపడట్లేదు నువ్వు. హాయ్ మధు పసుపులేటి. అక్కడ ఉన్నారు కదండి మన కళ్యాణ్ దిలీప్ గారు, ఆయన చూసుకుంటారులేండి. అలాంటి ఛాలెంజ్లన్నీ ఆయన ఎన్నో చేశారు. ఆయన చూసుకోరా ఇలాంటి చిన్న చిన్న విషయాలకి. హాయ్ రాధాకృష్ణ, నమస్తే రాధాకృష్ణ గారు. హాయ్ సర్వేష్ ఆకుల, హాయ్ సర్వేష్. మధు పసుపులేటి, హాయ్ మధు. యా నారాయణరావు, జై హింద్. ఫస్ట్ నుంచి ఎవరి దాకా ఉన్నట్టున్నావు లైవ్లో. 6 రాళ్ళ బండి, డేవిడ్ బుచ్కు, హాయ్ డేవిడ్ గారు. వెంకట హరికటి, హాయ్ వెంకట్ గారు. రచ్చా నవీన్ గారు, ముందు మాలాంటి వాళ్ళు చాలా మంది వస్తారండి. అఫీషియల్గా చాలా మంది తీసుకుంటారు, డోంట్ వరీ. చాలా మంది వస్తారు. మనం చేసేది కూడా మనం చేసుకుంటూ వెళ్ళిపోవాలి అంతే. ఎవరో వచ్చారని మనం ఆగం, ఎవరో రాలేదని చెప్పి మనం ఆగం. మనం పార్టీకి చేసుకుంటాం. పవన్ కళ్యాణ్ గారి అంటే ఇష్టం, మనల్ని అఫీషియల్గా తీసుకురావాల్సిన అవసరం లేదు. నేను అసలు లాబింగ్ చేయను, ట్రై చేయను, రావాలన్న ఇది కూడా లేదు. పవన్ కళ్యాణ్ గారితో కనీసం ఓ ఫోటో దిగాలన్న ఇది కూడా లేదు. కాకపోతే చెప్తున్నాం కదండి, పని చేస్తాం అంతే, ఇష్టంగా పని చేస్తాం. పనిలో గుర్తింపు వచ్చింది అనుకోండి, వెల్ అండ్ గుడ్, హ్యాపీ. బట్ గుర్తింపు రాకపోతే మాత్రం వదిలేస్తానా అంటే, గుర్తింపు వస్తేనే పని చేస్తానా అండి, చేయను. నేను అలాంటి క్యారెక్టర్ నాది కాదు. గుర్తింపు వచ్చినా సూపర్ హ్యాపీగా చేస్తా, ఇంకా ఎక్కువ చేస్తానేమో. గుర్తింపు రాకపోయినా అదే ఉత్సాహంతో చేస్తా. బికాజ్ ఐ లవ్ పవన్ కళ్యాణ్. నా ఫ్యామిలీ మెంబర్ పవన్ కళ్యాణ్ గారు అంటే నేను అంత ఇష్టపడతా. ఒక అన్నలాగా ఇష్టపడే మనిషిని నేను. హాయ్ రమేష్. అరు రాళ్ళబండి. సారీ బ్రదర్, అన్నీ చూసుకోలేకపోతున్నాను. మెసేజ్లు వెళ్ళిపోతా ఉన్నాయి కదా పైకి ఇప్పుడు. సో స్క్రోల్ అవుతూ ఉంటే అందరికీ హాయ్ చెప్పలేకపోతున్నాను. పవన్ కళ్యాణ్ గారు తలుచుకుంటే
1000 మంది రేపటికి రేపే స్ట్రాంగ్ లీడర్లు కావచ్చు, స్ట్రాంగ్ స్పీకర్లు, స్ట్రాంగ్ అంటే సెకండ్ గ్రేడ్ ఉన్న లీడర్లు కావచ్చు, సెకండ్ లెవెల్ క్యాడర్ కావచ్చు, మొత్తాన్ని ఒక్క నైట్కి నైట్ చేయగలరండి. ఇన్వైట్ చేశారంటే రెడీగా ఉన్నారు, కానీ చేయట్లేదు. నేను కూడా వెయిట్ చేస్తున్నాను, మంచి స్ట్రాంగ్ లీడర్లు రావాలి పార్టీలోకి, వస్తే బాగుంటుంది అని తీసుకుంటే బాగుంటుందనే నేను వెయిట్ చేస్తున్నాను. అందరూ వస్తారు సార్, ముందు ముందు చూడండి, డోంట్ వరీ అండి. ఇప్పుడు అందరూ వస్తారు, డోంట్ వరీ. హాయ్ అసవాలి మోహన్ రావు గారు, హౌ ఆర్ యూ? జేఎస్పీ లీడర్లు కాదు, కానీ నేనేం చెప్తా అంటే అభిమానులు కార్యకర్తలుగా మారండి. మీకు పవన్ కళ్యాణ్ గారి మీద ప్రేమ ఉంటే, నేను పవన్ కళ్యాణ్ గారికి అభిమాన్ని, ఆయన వ్యక్తిత్వానికి కావచ్చు, మూవీస్ కావచ్చు, దేనికైనా కానీ నేను అభిమాన్ని నేను కార్యకర్తగా మారాను. సో మీరు కూడా మారండి. అలా మారితే పవన్ కళ్యాణ్ గారికి మనం అండగా నుంచోవచ్చు. అంతేగాని ఊరికే నేను పవన్ కళ్యాణ్ అభిమాన్ని, జెండాగా సినిమాకి 2 పోస్టర్లు, ఒక లైక్ యూట్యూబ్లో చూసాము, అది కాదండి ఆయన కోరుకుంటుంది. ఇట్ డజంట్ వాంట్ లైక్ దట్. మనందరి నుంచి అభిమానులు కార్యకర్తలుగా రావాలని కోరుకుంటున్నారు. భయపడతారు, ఎంతమంది ఉన్నారు, ఎందుకని భయపడేది? తిడుతున్నావా, కొడుతున్నావా, చంపేస్తున్నావా, పోరాటాలకు వెళ్తున్నావా? కేవలం రాజకీయంగా మాత్రమే మనం పోరాడుతున్నాం. సో దాంట్లో భయపడాల్సిన అవసరం ఏముంది రాజకీయంగా వెళ్ళేప్పుడు? నేను కూడా చెప్తున్నాను కదా. సో మనం వెళ్ళే దారి మంచిది అవ్వాలి, మనం నోరు మంచిది అవ్వాలి. మనల్ని ఎవరు కూడా ఆపరు, ఎవరు కూడా మన జోలికి రారు. అప్పుడు కూడా వచ్చారంటే డెఫినెట్గా అంత మంచిగా వెళ్తూ అలా కూడా మన దారికి వచ్చారంటే మనమేమో అప్పుడేమో చేతులు ముడుచుకొని కూర్చోం కదా. సో అడ్డుపడతాం కదా వాళ్ళకి. చేసుకొని అబ్బా, ఘోరంగా ట్రోల్ చేస్తున్నారంటే చేసుకొని. హాయ్ శ్రావణీదేవి గారు, చేసుకోనండి. దానివలన ఎంత ట్రోల్ చేస్తే పవన్ కళ్యాణ్ గారిని నెగిటివ్గా అంత చేయొచ్చని వాళ్ళు అనుకుంటున్నారు, కానీ అది పవన్ కళ్యాణ్ గారికి ప్లస్ అవుతుంది, వాళ్ళకి నెగిటివ్గా మైనస్ అవుతుంది అనేది వాళ్ళకి తెలియట్లేదు. టైం వచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఎక్కువ మాట్లాడవసరంలా, ఒక చిన్న మాటగా మనం తడిచిపోయినాయి, చిన్న మాటగా అందరికీ చెడ్డీలు ప్యాంట్లు తడిచిపోయినాయి కదా. సో ఇంకెందుకు తడవు? రైట్ సార్, అందరూ చాలా సేపటి నుంచి ఉన్నారు, మెసేజ్లు పెడుతూ ఉన్నారు. రైట్ అండి, మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ లైవ్లో. తిట్టనివ్వండి, పవన్ కళ్యాణ్ గారు పాలిటిక్స్లోకి వచ్చారు, ఈజ్ నాట్ ఏ మూవీ ఆర్టిస్ట్ ఎనీమోర్. వచ్చినప్పుడు 100% తిడతారు, తిట్టనివ్వండి, పడదాం, ఏం పర్లా. పడ్డోడు చెడ్డోడు కాదు, మంచి దారిలో ముందుకెళ్దాం. మనం వెళ్తాం అంతే. ఎవరిని మనం తిట్టద్దు, వాళ్ళు తిట్టారని చెప్పి. వాళ్ళకి సంస్కారం లేదని మనకు సంస్కారం లేకుండా ట్రోల్ చేయొద్దండి. ఎవరిని ట్రోల్ చేసే క్యారెక్టర్ మంది అవ్వకూడదు. దట్స్ వాట్ నేను చెప్పేది. రైట్ సార్, గుడ్ నైట్ అండి అందరికీ. గుడ్ నైట్, జై హింద్.